ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5:4 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే శాంతి లేకుండా ఉన్నారో, ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో, ఎవరైతే అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఇటు వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవులతో నింపండి. ఈ పునరుద్ధాన దినమందు ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలకు నెమ్మదిని శాంతిని దయచేయండి నాయన. నీ కృపతో నింపండి, మేలు చేయండి, అత్యధిక దీవులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇడువని ఎడబాయిని దేవుడు అయిన నీవు ఇడువక ఎడబాయికి ఆదరించు, మేలులతో నింపండి. నా సన్నిధి మీకు తోడుగా వచ్చున్నాను, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి తండ్రి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలన్నింటిలో తోడుగుంటూ ఆదరిస్తూ నువ్వు కాపాడండి. అంతేగాక నా ప్రభా తండ్రి, ఇదిగో నాయన, మూర్ఖంగా కొందరు నాయన దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నారు నా తండ్రి. అటు బిడ్డలను క్షమించమని ప్రార్థిస్తున్నాను. క్రైస్తవ ఎవరైతే దూషిస్తున్నారో, ద్వేషిస్తున్నారో అటు బిడ్డలను క్షమించి రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు కృప చూపండి, మేలుతో నింపండి. అంతేకాక నా తండ్రి నాయన, అయ్యా నా దేశాన్ని రక్షించండి ప్రభా తండ్రి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి. కుంగిన వారిని లేవనెత్తు వాడు నీవేనా తండ్రి నాయన. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నిత్యము నీ సన్నిధించమని, మేలుతో నింపమని, నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వాదాలతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమెన్, ఆమెన్.